నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ఒక పదం అయితే రెగ్యులర్గా వింటుంటాం, దరిద్రం దరిద్రం అని చెప్పి. నిజంగా ఇంట్లో దారిద్ర్యం ఉంది, లేదంటే మనకు రాబోతుంది అనే ముందు సంకేతాలు కానీ, లేదంటే ఇంట్లో మన వాళ్ళ బిహేవియర్ని బట్టి కూడా కొన్ని కొన్ని అర్థమవుతుంటాయని పెద్దవాళ్ళు చెప్తుంటారు. నిజంగా అలా అర్థమవుతుందంటారా? అంటే ప్రపంచంలో ఒక్కొక్క జీవికి ఒక్కొక్క సెన్స్ ఇచ్చారు భగవంతుడు. అవును, సిక్స్త్ సెన్స్ ఇచ్చింది మనిషికి. నిజంగా ఒక మాట చెప్పాలంటే అవునవును, దానికైనా అతీంద్రమైనటువంటి శక్తులు ఉన్నాయి. కొన్ని కొన్ని జంతువులకు ఉంటాయి, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా కుక్కలకి అట్లాంటి వాటికి ఉంటాయి. ఏది మంచి, ఏది చెడు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏం చేస్తే ఏమొస్తుంది అనేటువంటి ఒక విచక్షణ జ్ఞానం కలిగినటువంటి జీవి ప్రపంచంలో మానవ జీవి, మనిషి ఒక్కడే. దరిద్రం వస్తుందా రాదా, దరిద్రంతో బాధపడుతున్నామా లేదా, ఇవన్నీ ఏంటి అంటే మొట్టమొదటిగా స్వయంకృత అపరాధాలు, మనకు మనం చేసుకునేటువంటి తప్పులు. ముఖ్యంగా ఇప్పుడు శ్మశానంలో ఒక వ్యక్తి నివసిస్తూ ఉన్నాడు, వాడు కూడా ఆనందంగా ఉన్నాడు అంటే వాడు ఉండేటువంటి స్థలం కాదు, వాడికి ఉండేటువంటి ఆలోచన విధానం కరెక్టే కదా. ఇప్పుడు 1000 కోట్ల రూపాయలు పెట్టి ఒక పెద్ద భవంతి కట్టించుకొని దాంట్లో ఉన్నవాడు అశాంతిగా ఉంటూ శ్మశానంలో ఉండేటువంటి కాటి కాపర మాత్రం ఆనందంగా ఉంటున్నాడు అంటే మన ఆలోచన విధానం అది. అంతే. ముఖ్యంగా మితం అమితం రెండూ ఉండాలి. ఆలోచన ఎక్కువగా ఆలోచించినా ప్రమాదమే, అసలు ఆలోచించకుండా వదిలేసినా ప్రమాదమే. ఇక్కడ ముఖ్యంగా మనకి దరిద్రం ఇంట్లో ఉంది అని చెప్పడానికి కారణాలు ముందు చెప్పుకునే దానికంటే దరిద్రం ఎలా వస్తుందనే చెప్పుకుందాం ముందు. మొట్టమొదటిగా ఇంట్లో చినిగిపోయిన వస్తువులు అంటే వస్త్రాలు ఉంటాయి, అవి తీసి దిండు గలీబులో పెట్టి కుట్టేసుకుంటాం, దాచిపెట్టేసుకుంటాం. ఇంట్లో స్టవ్ దగ్గర గిన్నెలు దించడానికి పెట్టుకుంటాం, ఇంట్లో తుడుచుకోవడానికి పెట్టుకుంటాం. ఇది ఒక పెద్ద దరిద్రం. మొట్టమొదటి దరిద్రం అక్కడే ప్రారంభం అవుతుంది. బూజు ఎక్కువగా పడుతూ ఉంటుంది చూడండి, అకారణంగా బూజు దులిపేసిన ఒక 10 రోజులకు మరలా బూజు వస్తుంది. ఇది కూడా దరిద్రం ఇంట్లో రాబోతుంది, ఎక్కువ నిలవబోతోంది అని చెప్పడానికి చిహ్నంగా మారుతూ ఉంటుంది. అలాగే పగిలిపోయిన అద్దాలు, అద్దం పగిలిపోయి ఉంటుంది నెట్ట నిలువుగా, దాంట్లోనే చూసుకుని బొట్టు పెట్టుకుంటూ ఉంటాడు. నువ్వు దాంట్లో చూసుకుంటే ఇద్దరిగా కనపడుతున్నావుగా, దాంట్లోనే దరిద్రం ఏర్పడుతూ ఉంటుంది. పగిలిపోయిన అద్దాలు, అలానే పగిలిపోయిన వస్తువులు, ఈ పింగాణి కప్పులు, ఈ హ్యాండిల్స్ ఊడిపోయినవి కూడా ఇంట్లో వాడుకుంటుంటారు చాలా మంది. అవి కూడా దరిద్రమే. కప్పులనే కాదు, పింగాణి వస్తువులు ఏమైనా సరే అలాంటివి ఏవైతే ఉంటాయో అవి. దేవుడి పటాలు పగిలిపోయిన, అద్దాలు పగిలిపోయినటువంటి ఉంటాయి అవి. అలాగే తులసి కోట ఉంటుంది కదా, ఈ తులసి కోట దగ్గర కూడా శుభ్రత లేకుండా అది కూడా ఎలా పడితే అలా మొత్తం చిందరబందరగా ఉండిపోవటం. దీంతో పాటుగా ఇంట్లో ఉండేటువంటి 8 మూలలు శుభ్రంగా లేకుండా అపరిశుభ్రంగా మనం ఉంచడం. ఏది పడితే ఆ మూల తీసుకెళ్ళి మూల పడేస్తుంటారు. మనం వాటర్ బాటిల్స్ వాడుతుంటారు, అవి తీసుకెళ్ళి ఎక్కడో పడేస్తుంటారు. అలానే మొన్న వచ్చేవారు ఒక అతను చెప్పాడు, ఒక ఇంట్లోకి వెళ్ళానన్నయ్య, షెల్ఫ్ ఓపెన్ చేయగానే వాటర్ బాటిల్స్ తను తాగి పడేసినవి మొత్తం తన మీద వర్షంలాగా పడ్డాయిట. అంటే అవి కూడా బయటపడేంత బద్ధకం దరిద్రమే కదా. నిజమే, తాగిన బాటిల్ కూడా బయటపడేంత దరిద్రం అంటే అది బద్ధకమే. అంతే, ఆ బద్ధకమే పెద్ద దరిద్రం. ముఖ్యంగా పొద్దున్నే లేవటం, రాత్రి కూడా తొందరగా పడుకోలేకపోవటం. దీంట్లో పడుకుంటాం కదా, హఠాన్గా ఉన్నట్టుండి ఒకసారి మెడుకు వస్తుంది. తెల్లవారుజామున 3 గంటల నుంచి 4:30-5 గంటల లోపల ఉన్నట్టుండి ఉలిక్కిపడి లేచి కూర్చోవటం, ఇలాంటివి కూడా దరిద్రానికి హేతువులే. నిజంగా అంటే వాడు కష్టపడటం లేదు అని చెప్పడానికి ఒక నిదర్శనం. నిజంగా కష్టపడ్డ వాడికి నిద్రపోతే పొద్దున 6 వరకు నిద్ర మెళుకు రాదు కదా, అంటే వాడు బద్ధకంగా ఉన్నాడనే కదా దాని పరమార్థం కూడా. కాబట్టి అలా బద్ధకంగా ఉండటం. అలాగే ఇంట్లో పిల్లల్ని తిట్టడం, ఆ తిట్టడం కూడా చాలా దరిద్రమైనటువంటి తిట్లు తిడుతూ ఉంటారు. దరిద్రపు వెధవ, నువ్వు చచ్చిపో, నువ్వు చేస్తే దరిద్రం వదిలిపోతుంది. ఇక ఎలా అంటే వినటానికి కూడా జిగుప్స కలుగుతూ, అసహ్యం కలుగుతూ,
మగవాళ్ళు కూడా బయట అంటే వాళ్ళు తిడుతూ ఉంటారు, ఇలాంటివి తిట్టొద్దు అని చెప్పి 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 విసిగి వేసారిపోయి చివరికి ఈ దరిద్రం ఇంతే అని చెప్పి వాళ్ళు దరిద్రానికి ఫిక్స్ అయిపోయేంత స్థాయిలో తిట్టడం కూడా తిడుతుంటారు, ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు ఇంట్లో. అలాగే దేవుడు గదిలో ఉండేటువంటి వస్తువులు శుభ్రపరచుకోకుండా అంతే దేవుడికి ప్రతిరోజు పూజ చేస్తూ కూర్చోవడం. దేవుడి దగ్గర దీపారాధన కుందులు కూడా తోమరు, నిన్నటి ఒత్తులు ఉంటే బయటికి లాగేసి ఆ ఒత్తుల మీదనే మళ్ళీ కొద్ది నూనె పోసి దీపారాధన వెలిగిస్తారు, అది కూడా పాపమే కదా. మరి నిన్న పొద్దున వండిన వంట ఇవాళ పొద్దున నువ్వు ఎందుకు తినవు కదా, కిల్లెంలో పెట్టి బాచిపోతుంది కదా. మరి అట్లానే దేవుడి దగ్గర కూడా అంతే శుభ్రంగా ఉండాలిగా. ముఖ్యంగా లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది అంటే మనకి లక్ష్మీదేవి అష్టోత్తరంలో నామాలు వస్తాయి. నామాల్లో శుచి నమః అని చెప్పి ఒక నామం వస్తుంది. శుచి అంటే ఏమిటి? శుభ్రత. ఎక్కడైతే శుభ్రత ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి తిష్ట వేసుకొని ఉంటుంది. నేను అదే చెప్తా, పరిశుభ్రతలో పరమేశ్వరి కొలువై ఉంటుంది గ్యారంటీ. శుభ్రంగా ఉండకపోతే ఇప్పుడు మనం ఏదైనా పూజ చేసిన వస్తువులైనా ఏవైనా తీసుకెళ్ళి చాలామంది కూడా ఏం చేస్తూ ఉంటారంటే దీపారాధన కుందులు అన్నం తినేటువంటి కంచాలతో పాటు పడేసి కడిగేస్తుంటారు తర్వాత. అది మహాపాపం కదా. దేవుడి దగ్గర వాడేటువంటి వస్తువులు ఎంగిలవుతూ ఉంటే నువ్వు ఎంగిలి తిన్నావు, చికెన్ తింటావు, మటన్ తింటావు, ఏవేవో తింటావు, ఆ వస్తువులతో పాటు పడేసి తోడుతూ ఉంటే అది కరెక్ట్? అది దేవుడు అంటే మరి నువ్వు నిజంగా అంత పరిశుభ్రంగా ఉన్నవాడివి చికెన్ మరి దేవుడి గూట్లోకి ఎందుకు తీసుకెళ్ళవు? చికెన్ తింటే దేవుడు గుళ్ళోకే వెళ్ళవు, దేవుడు గూట్లోకే వెళ్ళవు, ఎగ్గు తిన్నా లోపలికి వెళ్ళవు. అంత భయం నీ శరీరం మీద ఉన్నప్పుడు వాటి వస్తువుల మీద కూడా ఉండాలిగా. అంతే. కాబట్టి ఇలాంటి ఎక్కడైతే అపరిశుభ్రత ఉంటుందో, ఎక్కడైతే బూజు పడుతూ ఉంటుందో, ఎక్కడైతే ఆడవాళ్ళు పిల్లల్ని తిట్టడం కొట్టడం ఇట్లాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయో, ఎక్కువ ఆడవాళ్ళు సంధ్యావేళలో దువ్వుకుంటూ ఆరు బయట కూర్చోవటం, గడప దగ్గర కూర్చోవటం, గడప మీద కూర్చొని మాట్లాడటం, అలానే గడప మీద కూర్చొని ఎవరన్నా తిట్టడం, పోట్లాడటం, ఇట్లాంటివి ఏవైతే జరుగుతూ ఉంటాయో, ఆడవాళ్ళు నుదుటిన బొట్టు లేకుండా భర్తకి ఎప్పుడు కనబడతారో, చిరిగిన వస్త్రాలు వేసుకొని ఆడవాళ్ళు భార్య భర్తకి ఎప్పుడైతే కనబడుతుందో ఇవన్నీ కూడా దరిద్రానికి హేతువులే. ఓకే, ఇవన్నీ నిత్య జీవితంలో అందరూ చేస్తుంటారు, నిత్యం చేస్తున్నవి. మరి అన్నీ చేస్తూ దరిద్రం పోవట్లేదంటే ఎట్లా పోతుంది? అసలైన దరిద్రాలన్నీ ఇంట్లో ఉన్నాయి. నిజం కదా. నిజంగా ఇంట్లో లక్ష్మీదేవి బాగుండాలి, పొద్దున్నే స్నానం చేసిన తర్వాతనే స్టవ్ ముట్టుకో. అలా చేయరు కదా, రాత్రి వేసుకున్న నైటీ అంతే. ఇప్పుడు ప్రపంచంలో అనకూడదు కానీ ఎన్ని లక్షల రూపాయలు విలువ చేసేటువంటి పట్టు చీరలు కొన్నా అవన్నీ బీరువాలో మూలుగుతుంటాయి, కానీ ఒక 250 రూపాయలు, 400 రూపాయలు, 1000 రూపాయలు పెట్టుకున్న నైటీలు మాత్రం రోజు ధారణ చేస్తూ ఉంటాయి. అంతే. చూసేటోళ్ళకి విరక్తి పుడుతుంటుంది. అది ఓ మాట చెప్పాను నిజంగా. అంటే నేను ఓ మాట చెప్తున్నానమ్మా, సంసారపరమైనటువంటి సంతోషాన్ని కానీ దాంపత్య జీవితాన్ని కానీ సరిగా అనుభవించలేకపోవడానికి కారణం కూడా ఈ నైటీలని చెప్తా. ఇవి సృష్టించిన వాడు ఎవడో కానీ ఇంతమంది జీవితాలను వినాశనం చేస్తున్నాడు. ఓకే, నిజంగానే. ఇప్పుడు మగవాళ్ళు ఇంటికి వచ్చేసరికి చక్కగా బొట్టు పెట్టుకొని, పూలు పెట్టుకొని, చీర కట్టుకొని భార్య ఎదురుగా వస్తే ఎంత ఆనందంగా ఉంటుంది. వాడు బయట నుంచి వాళ్ళ బాసు కష్టపెట్టింది, వాడు పడ్డ కష్టము అన్నీ 10 మైళ్ళు నడుచుకుంటూ వచ్చినటువంటి కష్టం కూడా మర్చిపోయేంత ఆనందం ఆడవాళ్ళ ముఖంలో మాత్రమే ఉంటుంది. ఆవిడే గృహలక్ష్మి. గృహలక్ష్మే సరిగా లేకపోతే గృహం ఎక్కడ ఉంటుంది? గృహంలో లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది కదా. కాబట్టి ఇలాంటివి వాతావరణాలన్నీ కూడా మనం అవాయిడ్ చేస్తూ ఉండాలి తప్పనిసరిగా. మాటికి తిట్టడాలు, కొట్టడాలు. స్నానం చేసిన తర్వాత మాత్రమే అగ్నిహోత్రుడు కదా. ఇందాకేం చెప్పాం మనం, దీపారాధన చేసేటప్పుడు అగ్ని ఎవరి చేతిలో ఉంటుంది? ఆడవాడి చేతిలో ఉంటుంది. ఇక్కడ దీపారాధన మగవాడు చేయాల్సింది హోమం కాబట్టి మగవాడు దీపారాధన చేయాలని చెప్తున్నాం. అలాగే అంత పవిత్రమైనటువంటి అగ్నిహోత్రుని స్నానం చేయకుండా ముట్టుకుంటే ప్రపంచంలో ఏదైనా దహింపదగినటువంటి శక్తి ఎవరికి ఉంది? ఒక అగ్నిదేవుడికి మాత్రమే ఉంది కదా. చివరికి మనం వెళ్ళేది కూడా అగ్నిదేవుడితోనే. అంత శక్తివంతమైనటువంటి అగ్నిదేవుణ్ణి, అష్టదిక్పాలకుల్లో ప్రధానమైనటువంటి వాడు. ఆ ఎండ, వేడి, అగ్ని లేకపోతే మనం తినడానికి ఏమీ లేదు. ఒట్టి పచ్చికూరలు ఏమీ తినలేము. అన్నీ ఉన్నటువంటి అగ్నిదేవుడిని నువ్వు అపవిత్రం, పొద్దున్నే లేవగానే ఆయన అపవిత్రం చేస్తున్నావు. ఇంకోటి కూడా, రాత్రిపూట గిన్నెలు మొత్తం ఆ షింక్లో పడేస్తారు తినేసి, పొద్దున్నే లేచి కడుగుతానని. పెద్ద దరిద్రం అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. రాత్రి పడుకునే ముందే శుభ్రంగా మొత్తం కడుక్కొని పక్కన పెట్టేసుకొని అప్పుడు పోయి పడుకోవాలి ఆడవాళ్ళు. అది ఆడవాళ్ళు కావచ్చు, బ్యాచులర్స్ మగవాళ్ళు కావచ్చు.
ఓకే. ఇవన్నీ కూడా బద్ధకానికి సంబంధించినవి నేను చెబుతున్నవన్నీ కూడా మొత్తం టోటల్గా అక్కడికే వస్తుంది, బద్ధకం దగ్గరికే వస్తుంది అంతే కదా. అవును. ఇవన్నీ ఎప్పుడైతే అవాయిడ్ చేయగలుగుతున్నామో, స్నానం చేసేంత ఓపిక లేకుండా ముందు పోయి స్టవ్ వెలిగించేసి కాఫీ పెట్టుకొని బెడ్ కాఫీ బ్రష్ కూడా చేసుకుండా బెడ్ కాఫీ ఇప్పుడు తాగుతున్నాము, అది కూడా బద్ధకమే. నీకు బద్ధకం పోవడం కోసం బెడ్ కాఫీ తాగుతున్నావు. కొంచెం హుషారుగా ఉండి స్నానం చేసి పోయి చక్కగా స్టవ్ వెలిగిస్తే ఎంత బాగుంటుంది. అందుకనే ఆడవాళ్ళు వంట చేసిన తర్వాత ఇంట్లో స్టవ్ మీద స్నానం చేసి చేయాలని అందుకనే చెప్తున్నా. దీంట్లో ఆరోగ్య సూత్రం కూడా ఉంది. రాత్రిపూట పడుకుంటారు, బెడ్ మీద ఉంటారు, భార్యాభర్తలు వేరే విధంగా ఉన్నప్పుడు ఏవైతే వీళ్ళ వంటి మీద ఉన్నటువంటి క్రిమి కీటకాలు ఏవైతే ఉంటాయో వీళ్ళు పోయి డైరెక్ట్ పొయ్యి వెలిగించడం ద్వారా దాని మీద వండేటువంటి వాటిల్లో కూడా ఈ క్రిమి కీటకాదుల ఇన్ఫెక్షన్ అవి లోపల పడిపోయి అవి తాగడం ద్వారా తినడం ద్వారా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని ఒక సైన్స్ చెప్తుంది. కాబట్టి అందుకనే స్నానం చేయమని చెప్తున్నారు. అలా కాకుండా ఇప్పుడు ఆడవాడు వంట చేసిన తర్వాత 2 మెతుకులు అన్నం వండిన తర్వాత గ్యాస్ స్టవ్ కావచ్చు, కుంపటి కావచ్చు, కట్టెల పొయ్యి కావచ్చు, 2 మెతుకులు కొద్దిగా గిన్నె మీద నెయ్యి వేయండి. ఆ నెయ్యి వేసిన భాగంలోంచి కొద్దిగా 2 మెతుకులు తీసుకొని అగ్నిదేవుడికి ఇస్తే ఆ ఇంట్లో 1,00,000 మంది వచ్చినా అన్నానికి లోటు ఉండదని ఖచ్చితంగా చెప్తాను. అగ్నిదేవుడికి ఆహుతి ఇవ్వడం ద్వారా, అన్న ఆహుతి ఇవ్వడం ద్వారా ఆ ఇంట్లో కొన్ని కోట్ల మంది వచ్చినా సరే అన్నానికి లేదు అనేటువంటి శబ్దం లేకుండా అందరికీ అన్నపూర్ణాదేవి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగజేస్తుంది. అది ఒక పెద్ద యాగం. ఒక మాట చెప్పాలంటే నిత్యం ఒక యాగం చేసినట్టే ఆడవాళ్ళు. వంట అంటేనే యాగం. ఆ యాగంలో అన్నాన్ని గనక మనం హవిస్సు గనక అగ్నిదేవుడికి ఇవ్వగలిగితే తప్పనిసరిగా ఆ ఇంట్లో అన్నపూర్ణాదేవి, మహాలక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చొని ఉంటారు. ఏ రకమైనటువంటి దారిద్ర్యము అనేటువంటి మాట లేకుండా చేస్తుంది. ఓకే. అదే దానికి మనం నిత్య జీవితంలో చేసే ఈ చిన్న చిన్న పొరపాట్లను సరిదిద్దుకుంటే ఆటోమేటిక్గా శుభ్రత, మీరు అన్నట్టు తప్పనిసరిగా శుభ్రత ఉంటే చాలు. మహాలక్ష్మి శుచయ నమః, శుభ్రాయ నమః, అమ్మవారు అక్కడే ఉంటుంది అంతే. ఓకే, ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః.